హలో ఆల్, నేను మీ డాక్టర్ బాలగణేష్ వేదాటి. ఈరోజు మీ అందరికీ కొలాన్ హైడ్రోథెరపీ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేది ఈ వీడియో కది. కొలాన్ హైడ్రోథెరపీ అంటే ఏంటంటే స్టెరైల్ పద్ధతి ద్వారా మోషన్కి వెళ్ళే ద్వారా నుంచి ఒక స్టెరైల్ పైప్ని పాస్ చేసి లార్జ్ ఇంటెస్టైన్ మొత్తాన్ని డిస్టిల్డ్ ల్యూక్వామ్ వాటర్తో క్లిన్స్ చేసే పద్ధతిని కొలాన్ హైడ్రోథెరపీ అంటారు. ఇది ఒక 40 నుంచి 45 నిమిషాలకి ప్రొసీజర్. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా చేయించుకునే ప్రొసీజర్. ఇది ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే అస్సలు ఉండదు. ఇది న్యాచురల్ వే ఆఫ్ మన లార్జ్ బవల్ని క్లీన్ చేయడానికి. దీనికి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే మన పెద్ద పేగుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లంనన్నా ఇది ట్రీట్ చేయగలదు. కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, బ్లోటింగ్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మన డీటాక్స్ అవ్వడానికి, మెటబాలిజం వెయిట్ చేయడానికి, బ్యాడ్ స్మెల్లింగ్ ఫాట్స్ నుంచి చేయడానికి, బాడీ ఆర్డర్ని చేయడం కానీ, బ్యాడ్గా ఉన్న ఆర్డర్ని కూడా చేయడం కానివ్వండి, రిఫ్రెష్ చేయడంతో పాటు మీరు ఏ బెటర్మెంట్ మీ లైఫ్లో చేసుకోవాలనుకున్నా ఇది ఒక ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది. మనము మందుల ద్వారా మోషన్కి వెళ్ళడము, కాన్స్టిపేషన్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం ఉంది. దానికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంది అని అనుకుంటే అది కొలాన్ హైడ్రోథెరపీ. ఇది చాలా సేఫ్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయించుకోవచ్చు. 40 నిమిషాలు మాత్రమే కదా. దీనికి ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోకి ఉద్దేశం. కమాన్ చూపిస్తాను. ఇది మన సర్జన్ ఫర్ యూలో కొండాపూర్లో ఉన్న బ్రాంచ్. వేరే ఇవి స్టెరైల్ థింగ్స్ అన్నమాట. వీటిని ప్రోబ్, గ్లౌజెస్, మన టిష్యూస్, ఇది ఎమర్జెన్సీగా స్పిట్ చేయడానికి కానీ ఏదైనా కానీ వాటర్ సిప్స్ తీసుకోవచ్చు. లాక్స్ జెల్. దిస్ ఈజ్ హౌ ద పొజిషన్ ఆఫ్ ద పేషెంట్. ఇది చాలా సింపుల్ ఆన్ మెథడ్. పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. దీని ద్వారానే మోషన్ అనేది ఎలా వస్తుంది అనేది మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇది ఎటువంటి స్మెల్ కానీ ఏమీ ఉండదు, ఎందుకంటే ఆ మెషిన్ చాలా ఆల్గరిథంగా దానికి ఎగ్జాస్ట్లు ఉండడం అండ్ బాడీ ఎంతైతే వాటర్ యాక్సెప్ట్ చేస్తుందో అంత వాటర్ మాత్రమే మన కొలాన్ హైడ్రోథెరపీ ద్వారా మోషన్కి వెళ్ళే ద్వారంలో నుంచి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది వన్ ఆఫ్ ద థింగ్. బాడీ నుంచి పైకి ఉండడం వల్ల ప్రెషర్ అనేది మన బాడీ ఎంతైతే యాక్సెప్ట్ చేస్తుందో అంత వెళ్తుంది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్. ఇలాంటివి మనకి తార్నాక అన్నింటిలోనూ ఉన్నాయి. కమాన్ నా ఎలా చేస్తామనేది చూద్దాము. దీన్ని స్టెరైల్ ప్రోబ్. ఈ స్టెరైల్ ప్రోబ్ని ప్రతి ఒక్క పేషెంట్ ముందు వాళ్ళ ఇండివిజువల్గా చేయడం జరుగుతుంది. ఏం లేదండి, రిలాక్స్. ఇది ఇక్కడ నాబ్కి రిలాక్స్, మీకేం కాదు. ఇది లాక్ జెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకొని రిలాక్స్ అండి. ఎటువంటి పెయిన్ కానీ ఏమీ ఉండదు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏం పెయిన్ లేదు కదా. రిలాక్స్. కళ్ళు తెరిసేయండి. మీ ఏదైతే మీ శరీరంలో నుంచి ఇప్పుడు బయటకు వెళ్తుంది కదా దాన్ని చూడండి. ఇప్పుడు మెల్లిగా మీ బవల్ లోపలికి నీరు కింద నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. నొప్పిగా ఉండదు, ఏమీ ఉండదు. ఓకే, ఇది మీ బాడీలో నుంచి ఎంత వేస్ట్ ఉందో దాన్ని చేసుకోవడానికి మీరేం చేయాలి? మోషన్ వచ్చినా, టాయిలెట్ వచ్చినా, ఏదొచ్చినా మీరు దీంట్లో చేసేయడమే. ఏమీ ఆపుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా పాస్ చేయండి. మీకు కనిపిస్తుందా వాటర్ లోపలికి వెళ్తున్నట్టు? మీరు దీని తర్వాత ఈ ప్రొసీజర్ ఒక 40 నిమిషాలు మీరు ఒక గషింగ్ జరుగుతాయి. ఇది 40 నిమిషాలు ఇప్పుడు వెళ్తుంది కదా. ఇదంతా పేర్చుకుపోయినా ఇది చూస్తున్నారా, రంగురంగుగా ఏదైతే వస్తుంది కదా, ఇదంతా మీది లోపల జమ అయిపోయిన థింగ్. ఇదంతా క్లీనింగ్ ఆఫ్ జరుగుతుంటుంది. నొప్పిగా ఏమన్నా ఉందా? కంఫర్టబుల్గానే ఉన్నారు కదా. ఇది మీరు అనుకునే వచ్చారు కదా, ఇది సింపుల్ గానే ఉందా? ఇక ఇలానే ఉంటుంది. ఒక 40 నిమిషాల వరకు హోల్డ్ చేయండి, రిలాక్స్ చేయండి, హోల్డ్ చేయండి, రిలాక్స్ చేయండి. ఈ మెకానిజం ద్వారా ఏం జరుగుతుందంటే
మీ పెద్ద పేగులో పేరుకుపోయిందంతా క్లీన్ అవ్వడంతో పాటు పేగుల యొక్క కదలిక పెరగడమే కొలాన్. చూడండి మీదంతా గ్యాస్ సౌండ్స్ అన్నీ అనిపిస్తున్నాయి కదా పొట్టలో నుంచి. ఇదంతా వాటర్ మిక్స్ అయ్యి వస్తూ ఉంటుంది. ఓకే, నొక్కుంటూ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ గెటింగ్ యువర్ క్లీన్జింగ్ అండి. అది అందరికీ ఎవరికైనాను ఇలాంటి ప్రొసీజర్ చాలా అవసరం. మీరు చాలా డీటాక్స్ అవుతారు, మెటబాలిజంగా కానీ అన్ని విధాలుగా చేస్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళి ఎక్కువ ప్రోటీన్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఖచ్చితంగా మీ గట్టుని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొద్దిగా తిన్నా కడుపు అనేది ఉబ్బరంగా అయిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రోటీన్ అనేది మన మ్యూకోజా మీద అంటే పేగుల యొక్క మీద బైండింగ్ అయిపోవడం, వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి, జీరియాట్రిక్ పేషెంట్స్ అంటే అబోవ్ 60 years పేషెంట్కి స్పెషల్ కేర్గా చేయడం జరుగుతుంది. మా సర్జన్ ఫర్ యూలో కొలాన్ హైడ్రోథెరపీతో పాటు కంప్లీట్ గ్యాస్ట్రో అండ్ గట్ కేర్ ప్రోగ్రామ్ మా దగ్గర ఉంది. మేము చాలా డెడికేటెడ్ సర్వీస్ అందరికీ చేయాలనుకుంటున్నాం. మనీ ఈజ్ నాట్ ద సిచ్యువేషన్, గివింగ్ ఏ గుడ్ ట్రీట్మెంట్ ఈజ్ అవర్ కాజ్. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఏదున్నా నాకు మెసేజ్ చేయండి, లేదా నన్ను డైరెక్ట్గా కలవండి. ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఫ్యూచర్లో వీఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ లొకేషన్స్, కరీంనగర్, వరంగల్ అండ్ నిజామాబాద్ ఇలాంటి టెరిషరీ ప్లేసెస్కి మహారాష్ట్రలోని చేస్తూ ఉంటాం. మా దగ్గర ఇలాంటి సర్వీసెస్ మీరు కూడా చేయాలన్నా, ఎవరికైనా చేద్దామనే ఆలోచన ఉన్నా మమ్మల్ని డైరెక్ట్గా చేయండి. ఈ సర్వీసెస్ ఈ కొలాన్ హైడ్రోథెరపీ అనేది అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్ వారికి ఫైన్. పేషెంట్ ద్వారానే తెలుసుకుందాం. ఏంటి డిస్కంఫర్ట్ కానీ ఏదన్నా ఉందా? కంఫర్టబుల్ గానే ఉందా? హాయిగా ఉందా? నొప్పిగా కానీ ఏమీ లేదు కదా? మీరు చూడగలిగితే ఏదైతే వెళ్తుందో అదంతా అవుతూ ఉంటుంది. ఇది ఒక 45 నిమిషాల ప్రక్రియ. ఓకే, ఇది నొప్పి కానీ అలాంటిది డిస్కంఫర్ట్ కానీ ఏమీ లేదు కదా? అంతా బాగానే అనిపిస్తుందా? ఓకే, దీంట్లో మీకు అనిపిస్తుంది కదా, చేంజ్ ఓవర్ కనిపిస్తుంది కదా, క్లీన్ అవుతుందని. ఓకే, అనిపిస్తుంది. అది అలానే జరుగుతూ ఉంటుంది. హ్యాపీగా చేయించుకోండి. సో అది గైస్, చాలా సింపుల్ పద్ధతి, కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 hours NDM ఏం తినకుండా మన దగ్గరకు వస్తే చాలు. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి డ్రెస్ చేంజింగ్తో హైజీనిక్ వేలో ప్రతి సెషన్ తర్వాత ఒక 10 minutesగా మొత్తం ఫ్యూమిగేషన్ చేసి సెంట్రలైజ్గా నీట్గా క్లీన్ చేయడం అండ్ నెక్స్ట్ పేషెంట్కి వెళ్ళడం మా యొక్క స్పెషాలిటీ. ఎటువంటి సర్జన్ ఫర్ యూలో ఎటువంటి సర్వీసెస్ అన్నా చాలా సఫిస్టికేటెడ్గా నీట్గా చాలా రీజనబిలిటీలో ఉంటుంది. ఈ సెషన్ సింగిల్ సెషన్ లేదా సెట్ ఆఫ్ 4 అంటే 15 days చొప్పున 10 to 15 days గ్యాప్లో 4 sessions చేసుకోవాలి. సో మీకు ఎటువంటి ఈ సర్వీసెస్ కావాలన్నా మన సర్జన్ ఫర్ యూకి వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. నమస్తే, మీ డాక్టర్ బాలగణేష్ వేదాంతి. ఇప్పుడు సెషన్ అయింది. సెషన్ అయిన తర్వాత మన పేషెంట్ గారితో మాట్లాడదాం. హౌ ఈజ్ ఈ ఫీలింగ్? ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? క్లీనింగ్ అయితే అయిందా? పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏమన్నా ఉందా? 40 నిమిషాల్లో మొత్తం అంతా క్లియర్ అయినట్టు అనిపిస్తుందా? కొంచెం మీరు అనుకున్నట్టుగా నొప్పి కానీ ఏదైతే ముందు అనుకుని వచ్చారో అలాంటిది ఏమీ లేదు కదా? దీని తర్వాత ఏంటంటే మీరు చెప్పారు కదా అసలు పేగుల్లో కదలిక లేదు, చాలా రోజుల నుంచి అవ్వట్లేదని. అవి అవ్వడానికి దాంతో పాటుగా ఇప్పుడు పెద్ద పేగుని క్లీన్ చేసిన తర్వాత ప్రోబయాటిక్ ఇస్తామన్నమాట. ఒక 5 రోజులు ఆ టాబ్లెట్ కూడా వేసుకోవాలి. దాంతో పాటు ఇంకొకటి ఇస్తాను, అది కూడా వేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. మనం వెస్ట్రన్ టాయిలెట్స్ లో స్క్వాటింగ్ స్టూల్స్ చూసారు కదా, అలాంటివి కొనుక్కోవాలి. ఇవన్నీ చేయాలి. ఇలా సింపుల్ గా వచ్చి దాని తర్వాత ఆయన పనిని ఇప్పుడు చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్. ఇమీడియట్ గా వచ్చి చేసుకున్నారు, దాంట్లో ఎటువంటి లేదు. ఏమన్నా మనం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారా? చాలా బెస్ట్ గా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇలాంటిది ఫస్ట్ టైం నేను చూస్తుంది ఇక్కడ. ఓకే, ఖచ్చితంగా ఇది అవుతుంది. దీని తర్వాత మన సెషన్స్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.